అందరూ వస్తే కానీ సార్ పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ ప్రారంభించి 42 సంవత్సరాలు. ప్రాంతీయ పార్టీల్లో 42 సంవత్సరాలు ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా, ఎన్ని క్రైసిస్ వచ్చినా, ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేదక్కించుకుంటుంది అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందంటే ఒకటే కారణం. ఈ పార్టీ మూలాలు ఒక సామాన్యుడైన వ్యక్తి స్టార్ట్ చేసింది. ఒక గొప్ప వ్యక్తి కాదు, సామాన్యమైన కుటుంబంలో జన్మించి కష్టాలు, నష్టాలు, బాధలు, రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు అన్నీ తెలుసుకొని వీళ్ళ బాధలు పోవాలంటే రాజకీయాల్లో మార్పు రావాలి, సామాన్య ప్రజలు, వెనకబడిన తరగతులు రాజకీయాల్లో ఉండాలి అనే ఆలోచనతో ప్రారంభించిన ఈ పార్టీ వచ్చిన తర్వాత నుంచే తెలుగు జాతికి ఒక గౌరవం. భారతదేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి ఎదురుండి దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమితో కేంద్ర ప్రభుత్వంలో స్థానాన్ని సాధించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా నందమూరి తారక రామారావు గారు. ఈ 42 సంవత్సరాల్లో నేషనల్ ఫ్రంట్ అయినా, యునైటెడ్ ఫ్రంట్ అయినా, యుఎన్పి అయినా, ఈనాటి ఎన్డీఏ అయినా, ఆనాటి నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని దేశ రాజకీయాల్లో అనేక దశల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఒత్తిళ్లు వచ్చినా పార్టీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ రాష్ట్రానికి అవసరమని ఏర్పడినటువంటి పరిస్థితుల్లో 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు రాష్ట్రం, దేశం, ప్రపంచ నలుమూలల నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో పార్టీగా నిలబడిపోయిందంటే ఎన్టీ రామారావు గారి కృషి, ఎన్టీ రామారావు గారి ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు జనం కోసం #1 హీరోగా ఉండి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు 60 years చూస్తున్నారు, 65, 70 ఏళ్ళ హీరోలుగా కొనసాగుతున్నారు. ఆయన #1 హీరో ఉండి దాన్ని వదిలేసుకుని త్యాగం చేసి చరిత్ర. ఈరోజు ఒక రేషన్ కార్డు ఉందంటే, ఒక పింఛన్ అనే దానికి మొదలు పెట్టారంటే, పక్కా స్లాబ్ వచ్చే ఇళ్ళకి శ్రీకారం చుట్టాడంటే, 18 గంటలకి హాస్పిటల్కి సంవత్సరానికి 50 రూపాయలకి ఇచ్చాడంటే, వడ్డీ రేట్లు రైతులకి ఆ రోజు 7%కి వడ్డీకి ఇచ్చాడు, 5.5% ఆయన వడ్డీ రాయితీ కట్టాడు. వీటన్నిటికీ శ్రీకారం ఈరోజు ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ శ్రీకారం చుట్టిన మొట్టమొదటి రాజకీయ అనుభవం లేని ఫస్ట్ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈ భారతదేశ చరిత్రలోనే, ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలోనే ఒక వ్యక్తి కానీ, ఒక స్త్రీ నటుడు కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. అలాంటిది గిన్నీస్ బుక్ ఎక్కాడు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎంత బ్రహ్మాండంగా రావటమే కాకుండా సినీ జగత్తులో ఏ విధంగా అయితే ఆయన పౌరాణిక పాత్రలు, సాంఘిక పాత్రలు, జనక పాత్రలు, చారిత్రక పాత్రలు చేసి మెప్పించాడో
అనిత సాధ్యమైన నటుడుగా ఏ నటుడు చేయని పాత్రలు పోషించాడో అదేవిధంగా ఎంతో బ్రహ్మాండంగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆ కృషితోనే ఆ ఊపుతోనే బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన అధికారులు రావడం జరిగింది.